దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. అందరూ బాగున్నారండి? చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభ, గొప్ప దేవ, మహోన్నతుడివయ్యా, నీ బిడ్డలతో మీరు మాట్లాడబోచున్నందుకు ఈ స్తోత్రం. మీరు ఈ మాటలను వారి హృదయాల్లో భద్రపరిచి మీ మార్గంలో నడిపించమని యేసయ్య నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని మాటలు చెప్పుకుందామండి. బుద్ధిశూన్యుడు ఎలా ఉంటాడు? ఈ బుద్ధిశూన్యుడు అంటే బుద్ధిహీనముగా ప్రవర్తిస్తూ ఉంటారు. అనేకమైన సందర్భాలలో కాదు, శారీరకమైన విషయాలలో కూడా, దేవుని విషయంలో కూడా బుద్ధి లేని వారిగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీడిని బుద్ధిశూన్యుడు అంటారు. కాబట్టి ఈ బుద్ధిశూన్యుడు ఎలా ఉంటాడు అంటే, సామెతల గ్రంథం 6:32, జారత్వము జరిగించువాడు బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడు. ఏం కోరుకుంటాడంటే వాడు తనంతట తనే స్వనాశనం కోరుకొని ఆ యొక్క కార్యములు జరిగిస్తూ ఉంటాడు. వాడిని బుద్ధిశూన్యుడు అంటాడు. ఇది చేయకూడదని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆమేన్.